చాలా వరకు తిరుగుతున్నారు. బట్ సిద్దిపేట రావట్లేదు అనేది. సిద్దిపేట కూడా అతి త్వరలో వస్తాడు. సిద్దిపేటకు వస్తాడు, సిద్దిపేటలో మీటింగ్ పెడతాడు, సిద్దిపేటలో ఏం చెప్పాలో చెప్తాడు, సిద్దిపేట ఎట్లా చేయాలో కూడా చెప్తాడు. ఎందుకంటే గత ప్రభుత్వ ఉన్నటువంటి ముఖ్యమంత్రికి మా ముఖ్యమంత్రి చాలా డిఫరెంట్. మీరు చూస్తూ ఉన్నారు. ఆయన ఇంటికాడ కూర్చుంటలేడు వాస్తవానికి. ఎక్కడో ధర మీటింగ్ పెడతా ఉన్నాడు, పలు ధరకు పోతా ఉన్నాడు, సమస్యలు తెలుసుకుంటా ఉన్నాడు. మన ఎమ్మెల్యేలు కూడా పోతా ఉన్నారు, తిరుగుతూ ఉన్నారు. కాబట్టి ఆయన ప్రజల సమస్యలే ముఖ్యం మనకు. అంతా ఏదో చెప్పడము ఒకటి చేయకపోవడం అట్లాంటిది సమస్య లేదు. వీళ్ళు ఎన్నో అబాండాలు ఎత్తురు. ఆ అబాండాలు వేసిన పక్క పెట్టి ఫస్ట్ అసలు మీరేం చేస్తారు స్థానికంగా నేను అడిగేది. మీ గెలిచిన ఎమ్మెల్యేలు మీరు ప్రజలకు అందుబాటులో ఉండి ఏం చేస్తారు? ఎందుకంటే మీకు ఫండ్స్ ఇత్తలేవు అని తప్పది. మీకు ఇస్తున్న పనులు మీరు ఏం చేస్తారు? మీకు ఇచ్చిన పనులు ఎక్కడెక్కడ యూటిలైజ్ చేస్తారు? మీరు అడగండి. ఎందుకేడు కంపల్సరీ మీరు ప్రజాప్రతినిధులు, మీరు ప్రజలు ఎన్నుకోబడ్డవారు మీకు. కాబట్టి మీకు కూడా ఫండింగ్ ఇస్తారు, మీరు చేయండి. మీకు అప్పుడు గజ్జేయండి మీరు ఫస్ట్. నాకైతే ఒకటి ఆశ్చర్యం కలిగించింది. సో వాస్తవానికి కాంగ్రెస్ అధికారంకి వచ్చినప్పటి కూడా నేను అనుకున్నా అపోహండి ఒకటి, సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్ దేకడు వాస్తవం డైరెక్ట్ పట్టించుకోవడానికి ఒక అపోహండే. కానీ ఈ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ మన దుబ్బాకి ఇచ్చిండు. అది నిజంగానే అదొక మంచి అప్రిషియేట్ అని చెప్పుకోవచ్చు. సో దీని ఎట్లా చూస్తారు అంటే సిద్దిపేటను డెవలప్మెంట్ చేయాలనే ఆలోచన 100% ఉందని. ఎందుకంటే సిద్దిపేట వాళ్ళు గత ప్రభుత్వంలో డెవలప్మెంట్ చేసినాం అంటారు. ఆ ప్రభుత్వం చేసిన ఇప్పటికీ అన్ని స్కూళ్ళు బయట సిద్దిపేటలు ఉన్నాయి. నారాయణపేటకు వచ్చింది స్కూల్, రెసిడెన్షియల్ స్కూల్ తెచ్చి ఇక్కడ పెట్టారు. అంటే గవర్నమెంట్ అక్కడ స్థలం ఉంది, వాళ్ళు ఎందుకు తీసుకోలేదు? అంటే ఇక్కడ వాళ్ళకి అనుకూలం ఉందా, లేకపోతే ఆ బిల్డింగ్ వాళ్ళకి సంబంధించిందా, అది మాకైతే తెలియదు. దాన్ని వెంటనే అక్కడ వేయాలి వాస్తవానికి. అది దాని గురించి కూడా మన ఇన్ఛార్జ్ గారి దృష్టి తీసుకుపోయినాం. అతి త్వరలో ముఖ్యమంత్రి దృష్టి తీసుకుపోతాడు. తీసుకుపోయి ఇక్కడ ఉన్న స్కూల్ అక్కడ వేయడానికి కూడా స్థల సేకరణ కూడా చేద్దామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. సో చివరిగా మీ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చినప్పుడు మిమ్మల్ని అందరూ ఒక వేదిక మీద చూస్తానేమో అని కంపల్సరీ మా అందరినీ కూడా మా ఇన్ఛార్జ్ గారు పరిచయం చేస్తాడు. అందరికీ హ్యాండ్ టు హ్యాండ్ కల్పిస్తాడు. అందరికీ కూడా ఒక వేదిక మీద తీసుకుంటాడు. అది మేము నమ్ముతున్నాం 100%. సో చలో ఆల్ ది బెస్ట్ అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్. కాంగ్రెస్ ఇట్లే ముందుకు పోవాలి. సిద్దిపేట కాంగ్రెస్ అనే కాదు, ఏదైనా ప్రభుత్వం మంచిగా ఉండాలని కోరుకుంటాం. మేము కూడా ప్రభుత్వం చక్కగా నడిస్తే, పరిపాలన చక్కగా నడిస్తే ప్రజలందరూ మంచిగా ఉంటారు. సో అల్టిమేట్ గా చూస్తున్నారు కదా, మందా పాండ్ అన్న కరాఖండిగా ఓపెన్ గా